హాయ్ అండి. ఈ మధ్య ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కూడా కాకరకాయ ఉల్లి కారం అని చెప్పి ఒకటే వదలగొట్టేస్తున్నారు. సరే కదా మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. సో దానికోసం అయితే నేను 4 కాకరకాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మిగిలిన నూనెలో 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం నూనె వేసుకొని దాంట్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా కలర్ వచ్చేదాకా వేయించుకొని దాన్ని కూడా తీసుకొని మిక్సీ వేసేసేయాలి. మొత్తం కలిపి మిక్సీ జార్లో తీసేసుకోవాలన్నమాట. సో అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని 2 స్పూన్లు కారం వేసుకొని మనం కారం చేసుకోవాలన్నమాట. ఉల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు. సో ఈ ఉల్లి కారాన్ని మళ్ళీ ఆయిల్ వేసుకొని, సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఫ్రై చేసుకొని వేయించిన కాకరకాయలు వేసేసుకొని చేసేసుకుంటే మన ఉల్లికారం రెడీ అనమాట. అయితే మన గుంటూరులో చేసుకునే ఉల్లికారం కంటే ఇదేం పెద్ద గొప్పగా అనిపించలేదు. అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.